అంటే దాన్ని తీవ్రత అని అంటాము. నెక్స్ట్ వ్యాప్తి అంటే కొంతమంది ఏం చెప్తారు, గవర్నమెంట్ డాక్టర్స్ బాగా చేస్తారు అని చెప్తారు, కొంతమంది అస్సలు చేయరు అని చెప్తారు. సో ఇలాగా వ్యక్తులు ఇద్దరి మధ్య ఆ యొక్క వ్యాప్తి అనేది జరుగుతుంది, అంటే ప్రచారం చేస్తామన్నమాట. దాన్నే వ్యాప్తి అని అంటారు. సో ఇద్దరు వ్యక్తుల మధ్య ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది వ్యాప్తి జరగడాన్నే వ్యాప్తి అని అంటాము. నెక్స్ట్ వైఖరుల లక్షణాలు. పుట్టుకతో ఏర్పడవు, వైఖరులు అనేవి పుట్టుకతో ఏర్పడవు, అభ్యసనం అనుభవాల వల్ల ఏర్పడతాయి. గతిశీలమైనది అంటే ఎప్పుడు కూడా వైఖరులు అనేది మారుతూ ఉంటాయి. వైఖరులు అనేవి విడిగా వ్యక్తం కావు, ఇవి శారీరక మానసిక ఉద్వేగాలతో పనిచేస్తాయి. వైఖరులు అనుకూలంగా లేకపోతే ప్రతికూలంగా కూడా ఏర్పడవచ్చు. వైఖరులను బాహ్య ప్రవర్తన ద్వారా మాపనం చేయవచ్చు, అంతే కదా. నెక్స్ట్ ఈ వైఖరుల యొక్క మాపనాలు చూద్దాము. ప్రత్యక్ష పద్ధతిలో వైఖరులను మాపనం చేయొచ్చు, అలాగే పరోక్ష పద్ధతిలో కూడా వైఖరులను మాపనం చేయొచ్చు. ప్రత్యక్ష పద్ధతిలో ఇంటర్వ్యూ ద్వారా అండ్ వారి యొక్క చెక్ లిస్టుల ద్వారా మనం మాపనం చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు: థర్స్టన్ స్కేల్, గట్మెన్, లైక్టర్ స్కేల్, బోగార్డస్ స్కేల్. సో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా ఒక వ్యక్తిని మాపనం చేయడానికి ఉపయోగించే వైఖరుల యొక్క మాపనాలు. అండ్ నెక్స్ట్ పరోక్ష పద్ధతి. అభిప్రాయాలను ఎలాగ స్వీకరించవచ్చు, పరోక్షంగా స్వీకరించవచ్చు. సర్వేల ద్వారా, ఎవరినన్నా అడిగి తెలుసుకోవడం ద్వారా, ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా ఈ పరోక్ష పద్ధతి ద్వారా మాపనం చేయవచ్చు. ఎగ్జాంపుల్ సాంఘిక మితి. నెక్స్ట్ వైఖరులను కొలుచుటకు వివిధ రకాల వైఖరి మాపనములు కలవు. ఫస్ట్ వన్ తుల్య ప్రత్యక్ష విరామాల మాపనే. ఇక్కడ థర్స్టన్ అనేవారు ప్రతిపాదించాడు. సో దాన్ని ఇంగ్లీష్లో ఈక్వల్లీ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్. ఈ స్కేల్లో మొత్తం కూడా 200 అంశాలు రాయబడి ఉంటాయి. విషయం పట్ల వ్యక్తి యొక్క అనుకూల ప్రతికూల అభిప్రాయాలు స్వీకరిస్తారు. సో ఈ 200లో కూడా పాజిటివ్కి సంబంధించినవి, నెగిటివ్కి సంబంధించిన స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో అవి ఒకదానికి ఎదురుగా 3 నుండి 11 స్థాయిలలో ఉంటాయి. సో మనం ఏదో ఒక దాన్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని తుల్య ప్రత్యక్ష విరామాల మాపని అని అంటాము.